For regular language లో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే షో దట్ ద లాంగ్వేజ్ ఆఫ్ బ్యాలెన్స్డ్ పారెంథసిస్ ఈస్ నాట్ రెగ్యులర్. బ్యాలెన్స్డ్ పారెంథసిస్ ఉంటాయి కదా, ఇది నాట్ రెగ్యులర్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో సొల్యూషన్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ మనం ఎట్లా స్టార్ట్ చేస్తాం, లెట్ ఎల్ ఈజ్ ఏ రెగ్యులర్ లాంగ్వేజ్ అని అనుకుంటాం. దాంతో పాటు నెక్స్ట్ ఏమంటాం, ఎన్ బిఏ కాన్స్టెంట్ అంటాం. ఇక ప్రతి క్వశ్చన్కి తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, సెలెక్ట్ ఏ స్ట్రింగ్ జెడ్. ఫ్రమ్ ఎక్కడి నుంచి సెలెక్ట్ చేస్తాం, ఫ్రమ్ లాంగ్వేజ్ నుంచి సెలెక్ట్ చేసి ఎట్లా సెలెక్ట్ చేస్తాం, సచ్ దట్ ఎయిట్ ఇస్ మోడ్ ఆఫ్ జెడ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్ ఉండాలి. ఓకే, ఫస్ట్ మనం ఒక లాంగ్వేజ్, మనకి ఇప్పుడు బ్యాలెన్స్డ్ పారెంథసిస్ అంటే ఏ లాంగ్వేజ్ వస్తుంది, ఫస్ట్ ఇది బ్యాలెన్స్డ్, తర్వాత ఇది, తర్వాత నెక్స్ట్ ఏంటిది ఇట్లా వస్తుంది అన్నమాట మన లాంగ్వేజ్. ఓకే, సో లెట్ ఎన్ ఈక్వల్స్ టు 2 అనుకుంటున్నాను నేను. 2 అయితే నాకు ఈ స్ట్రింగ్ వస్తుంది కాబట్టి నేను ఎన్ని 2 తీసుకుంటున్నా. సో జెడ్ ఏమైపోతుంది, నాకు ఇది వస్తుంది జెడ్. సో ఇప్పుడు కండిషన్ చెక్ చేద్దాం. మోడ్ ఆఫ్ జెడ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్. ఇప్పుడు మోడ్ ఇది అనుకుంటున్నాను నేను, ఈ స్ట్రింగ్ తీసుకున్నాను కదా జెడ్, గ్రేటర్ దెన్ ఎన్. ఇప్పుడు మన ఇది ఎంత, 4 ఉన్నాయి కదా, లెంత్ ఆఫ్ స్ట్రింగ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్ 2 అనుకున్నాం. ఎస్, సాటిస్ఫై అయిపోయింది. ఇప్పుడు మనకి కావాల్సి, ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ జెడ్ని 3 పార్ట్స్ వరకు 3 పార్ట్స్ డివైడ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్. సో మన జెడ్ ఏంది, జెడ్ ఈక్వల్స్ టు ఇది కదా. సో ఇది యూ, ఇది వి, ఇది డబ్ల్యూ అనుకుంటున్నాను నేను. ఓకే, ఇక స్టార్ట్ చేద్దాం. ఓకే, కనిపిస్తుంది. సో ఫస్ట్ కండిషన్ ఏంటిది, మోడ్ ఆఫ్ యూవి అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్ ఉండాలి. ఇప్పుడు యూ ఏంటిది, అది సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్ ఉండాలి. ఎంత 2, మన ఎన్ ఎంత 2. ఎస్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. సెకండ్ ఏంటిది, మోడ్ ఆఫ్ వి అనేది గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 1 ఉండాలి. వి అంటే ఇది కదా, క్లోజ్ ఓపెనింగ్, నెక్స్ట్ 1 ఉంది. ఇప్పుడు 1 ఈస్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 1. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. థర్డ్ ఏంటిది, యూ వి పవర్ ఐ డబ్ల్యూ, వేర్ ఐ ఈక్వల్స్ టు గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు, ఇది బిలాంగ్ టు లాంగ్వేజ్ ఉండాలి, ఇది లాంగ్వేజ్లో బిలాంగ్ అయ్యి ఉండాలి. సో మనం స్టార్ట్ చేద్దాం. ఐ ఈక్వల్స్ టు 0 నుంచి స్టార్ట్ చేద్దాం. ఐ ఈక్వల్స్ టు 0 అయితే 0. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్, ఇది యూ కదా, యూ వి పవర్ ఐ అంటే ఇది వి కదా, వి పవర్ 0 నుంచి స్టార్ట్ చేద్దాం. డబ్ల్యూ ఇది ఏమైపోతుంది, ఇది వెళ్ళిపోయి ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇది లాంగ్వేజ్లో ఉందా, లేదు కదా. సో ఇట్ డస్ నాట్ బిలాంగ్ టు లాంగ్వేజ్, దేర్ఫోర్ ఇట్ ట్రైస్ టు కాంట్రాడిక్ట్. ఎందుకంటే స్టార్టింగ్ ఆఫ్ ద ప్రాబ్లం నువ్వేమన్నావు, లాంగ్వేజ్ ఎల్ అనేది రెగ్యులర్ లాంగ్వేజ్ అని అనుకొని ఇదంతా సాల్వ్ చేసినావు, కానీ ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడ ఫాల్స్ అయింది. సో ఈ ట్రైసెస్ రాయాలి contradiction that language L is not regular because అనేది రాసేసి ఇది రాస్తే ఇది does not belongs to L. ఇంకా రాస్తే రాయి while applying u v power I w, అట్లా అంతే, సింపుల్ ఇంతే. ఓకే, నాట్ రెగ్యులర్ అని ఇలా ప్రూవ్ చేసినాం. ఇది ఒక ఎగ్జాంపుల్.